అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యం పాలసీని రద్దు చేయాలని ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చర్చా వేదిక నిర్వహించాము. ఈ చర్చా వేదికకు చాలామంది ప్రజా సంఘాల నాయకులు వచ్చినారు కూడా. అలాగే ఐద్వా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అలాగే ప్రగతిశీల మహిళా సంఘము, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ సంఘాలందరూ కూడా పాల్గొంటున్నారు. ఏదైతే నూతన మద్యం పాలసీని ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పరిశీలన చేసి రద్దు చేయాలనేది మేము మహిళా సంఘాలుగా ముక్తకంఠంతో నినదీస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు నూతన మద్యం పాలసీ ద్వారా నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఆ ఫైల్ పోయిన దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఫైల్ వెనక్కి వచ్చిన దాన్ని మళ్ళీ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. నూతన మద్యం పాలసీ దాంట్లో ఏమైతే ఉన్నాయి, ఇప్పుడున్న 2000 షాపులకు గాను 4000కు పెంచుతాము. అలాగే ఉదయం 10 గంటలకు తెరిచే టయాన్ని 9 గంటలకే తెరుస్తాము. అలాగే రాత్రి 8 గంటలకు మూసేసే షాపులను 10 గంటల వరకు టయాన్ని పెంచినారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, గతంలో మాదిరిగా మీరు ప్రవర్తించొద్దండి దయచేసి. మాత్రము ఈరోజు ఎక్కువ సీట్లు మహిళా ఓట్లతోటినే ఈరోజు గెలిచావు. అందుకని గెలిచిన తర్వాత కూడా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తే కనుక ఈరోజు మహిళల మాన ప్రాణాలు కాపాడుతావా, లేదంటే పశువుంకాలు కాపాడుతావా, ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలా. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలంటే కనుక మద్యాన్ని, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిని నివారించకుండా ఈరోజు మహిళలపైన జరగకుండా ఉండడానికి కారణం ఎట్లుంటుంది? అందుకని విచ్చలవిడిగా ఈరోజు 2000 షాపులు 4000 షాపులకు చేసి 4000 షాపులను విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నారు. అందుకనే ఈరోజు మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరగడానికి కారణం కేవలం మద్యం, గుట్కా, గంజాయి ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని గతంలో కూడా ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు మద్యాన్ని నిషేధించమని మేము అడగడం లేదు, అలా నియంత్రించండి, షాపులను తగ్గించండి, టయాన్ని తగ్గించండి అని మేము అడుగుతున్నాం. రేపు గాంధీ విగ్రహం దగ్గర అక్టోబర్ 2వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున ఒక హెచ్చరిస్తున్నాము. మద్యం పాలసీ ద్వారా చాలా మహిళలపైన, పిల్లలపైన జరుగుతున్న అఘాయిత్యాలు ఇంకా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ని మద్యం షాపులు పెరిగితే అన్ని బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ గ్రామం అన్నా తీసుకోండి, ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటి మీద ఎట్లాంటి దాడులు చేయడం కానీ, వాటికి సంబంధించిన పనిష్మెంట్ కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇంకా ఇవి రెట్టింపయ్యే పరిస్థితి ఉంది. మహిళలపైన, పిల్లలపైన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏమంటే మహిళా భద్రతను గురించి మాట్లాడుతున్నారు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పని మాట్లాడుతున్నారు. వీటికి ఏవైతే మూలాలు ఉన్నాయో, ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని నియంత్రించకుండా వీటొకటి మాట్లాడే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేసి దాని మీద కోట్ల రూపాయలు వెచ్చించిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం ఈ మధ్యలో చూసిన అత్యాచారాలు అన్నీ జరిగిండేటి కూడా మత్తు పదార్థాలతో. ఇప్పుడు మత్తు పదార్థాలను చాలా నివారించాలని మాట్లాడే మనుషులు ఇది కూడా మత్తులో మునిగిపోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వరకు కూడా ఎక్కడే కానీ మనకు రైడ్ చేసిన దాఖలు ఎక్కడ కనిపించవు, న్యూస్లో కనిపించవు, డైరెక్ట్ చేసింది వాళ్ళ యొక్క పనితీరు ఏంటో కూడా తెలియడం లేదు. తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లుగా ఆ టైమింగ్ తగ్గించడము, దానివల్ల ఇంకా కొంత రెట్టింపుగా షాపులు ఓపెన్ చేయడము, దానివల్ల బెనిఫిట్ వస్తుంటే గవర్నమెంట్కు రావాల్సిన శిస్తులు ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పంచాయతీరాజ్ సిస్టమ్ దగ్గర నుండి ఏదైతే జీపీల్లో ఉన్నాయో అక్కడి నుండి మీరు మున్సిపల్ వరకు కరెక్ట్గా అందరూ శిస్తులు కడితే కూడా మీకు ఆదాయం వస్తుంది. ఏం చేయాలి అక్కడ చేయకుండా ఏదైతే సామాజికంగా వాళ్ళ మీద రుగ్మతలు ఉన్నాయో వాటి మీద చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. వీటి మీద అన్ని మహిళా సంఘాలు, అన్ని రకాల సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ, మీడియా అందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనేది అనుకుంటున్నాం.